తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్వాతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన జాతీయ గేయం వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బేమడోలు హైస్కూల్లో విద్యార్థులు వందే మాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. ఏలూరు జిల్లా బేమడోలు హైస్కూల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతీదేవి, ఎస్ఐ మదీనా బాషా, ఎంఈఓ భాస్కర్ కుమార్ పాల్గొని విద్యార్థులతో కలిసి వందే మాతరాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బెంగాల్కు చెందిన సుప్రసిద్ధ నవల రచయిత కవి బకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం మన దేశ స్థితిగతులను వివరిస్తూ ఆనాడు పోరాట స్ఫూర్తిని రగిలించిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి జాతీయ భావం కలిగి ఉండాలని, పెద్దల పట్ల, ఉపాధ్యాయుల పట్ల మర్యాదగా మెలగాలని పిలుపునిచ్చారు. సంవత్సరాలు అది రచించిన దగ్గర నుంచి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఒక్క రోజునే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా సెలబ్రేట్ చేసుకోమని చెప్పి మనకి చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు మాస్టర్ చాలా డీటెయిల్గా, చాలా క్లియర్గా అసలు ఈ గీత ఎప్పుడు మనకి ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను కూడా మీ అందరిలాగే గుడ్ లిజనర్ని, గుడ్ స్పీకర్ని అయితే కాదు. సో అంత హిస్టరీ నేనైతే చెప్పలేను. కానీ ఆ పాటకి అర్థం కనుక మీరు ఒకసారి విన్నట్టయితే, వందే మాతర గీతం అంటే మన భారతదేశానికి మనం వందనం చేస్తున్నాం. సో ఆ వందే మాతర గీతంలో ప్రతి పదం కూడాను మీరు చూస్తే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేసేలా ఉంటుంది. మనం వందే మాతరం 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకుంటున్నాం. ఇది ఒరిజినల్గా 1875లో మనకి రాయడం జరిగింది. తర్వాత ఇది 1882లో ఆనందమఠం అనే ఒక నవల్లో రాయడం కూడా జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మీకు ఇప్పుడు కూలంకషంగా మాస్టర్ మీకు వివరించి చెప్పడం కూడా జరిగింది. నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం. ఎందుకంటే మనందరూ కూడా ఇక్కడున్న అధికారులు కూడా చిన్నతనం నుంచి మనం ఏ స్కూల్లో ఏ ప్రోగ్రామ్ మొదలెట్టినా ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ఈవెంట్ వందే మాతరం గీతాలాపన. సో ఈరోజు ఈ ప్రోగ్రాం రావడం వల్ల ఇప్పుడున్న మాస్టర్ గారు మాట్లాడారు. మనం చదువుకున్న రోజుల్లో తెలుసుకున్న చాలా విషయాలు మెమరైజ్ చేసుకోవడానికి మీరు చాలా చక్కటి విషయాలు మళ్ళీ మన గతంలో చదువుకున్న హిస్టరీని మళ్ళీ ఒకసారి రీమెమరైజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది సార్ విన్నందుకు. అదేవిధంగా ఈ యొక్క 150 years ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన స్వతంత్ర పోరాటంలో మనం పాల్గొలేదు భౌతికంగా, అంటే అప్పుడు మనం లేం కదా. కానీ ఈరోజు మన స్వతంత్ర పోరాటానికి సంబంధించి స్ఫూర్తినిచ్చినటువంటి ఈ వందే మాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ తరుణంలో మనం అందరం పాల్గొంటున్నాం. కాబట్టి మనం అందరం చాలా చాలా అదృష్టవంతులం. ఎందుకని మన దేశాన్ని గొప్పతనం గురించి, ఆ గౌరవాన్ని పెంపొందించే ప్రక్రియలో మనందరం కూడా దేశ గౌరవాన్ని పెంపొందించడానికి ముందుకు రావాలని చెప్పి మన పెద్దలు ఎందుకైతే ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా శతాభివందనాలు. సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు స్వర్గీయ కామ్రేడ్ చింతకాయల బాబురావు సంతాప సభ తాడేపల్లిగూడెం శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. స్వర్గీయ కామ్రేడ్ చింతకాయల బాబురావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంతాప సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అధ్యక్షత వహించారు. సంతాప సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు ఏతకోట తాతాజీలు పాల్గొని మాట్లాడారు. చింతకాయల బాబురావు పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తూ ఎన్నో కార్మిక, ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించేవారని గుర్తు చేసుకున్నారు. కార్మికుల హక్కుల కోసం, వారి జీతపత్యాల కోసం, వారి యొక్క రక్షణ కోసం జీవితాంతం అంకితం చేసిన వ్యక్తి. కార్మికుల్లో నుంచి వచ్చి కార్మిక నాయకులుగా ఎదిగి వారి హక్కుల కోసం పోరాటం కూడా గొప్ప విషయం. అటువంటి బాధ్యతని బాబురావు గారు నిర్వహించారు. బాబురావు యొక్క వ్యక్తిగత గుణగణాలు, లక్షణాలు అవి చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి గొప్ప లక్షణాలు కలిగిన ఒక కమ్యూనిస్టుగా ఆయన పెరగడం, ఆ ఉద్యమం ఆశీర్వనే మరణించడం అనేది అందరికీ అటువంటి అదృష్టం దక్కదు. మన మధ్య లేకపోయినా మనకి బాధగా ఉన్నా ఇతర కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా చాలా దుఃఖంలో ఉంటారు. అయినా
మనం ఓదార్చగలగడం తప్ప మళ్ళీ గౌరవాన్ని మనం తీసుకురావడం, ఎవరిని తీసుకురావడం. సమాజం మనం లేకపోయినా కొనసాగుతుంటుంది, సమస్యలు మనం లేకపోయినా వస్తానే ఉంది. ఉన్నవాళ్ళం చేయగలిగింది ఏంటంటే బాబురావు లాంటి వాళ్ళు ఇప్పటి వరకు ఏ రకంగా నిస్వార్థంగా కృషి చేశారో ఆ కృషిని కొనసాగించడం మనం చేయగలిగింది. ఆ రకంగా చేస్తామని వాగ్దానం చేస్తూ మనం ముందుకు పోవడం ఈరోజు మనం నిర్ణయించుకోవాల్సింది. కార్మిక ఉద్యమానికి తీరని లోటు, కార్మికులకి కూడా తీరని లోటు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మిక ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకే తీసుకెళ్ళాలి, కార్మికుల యొక్క హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి వెసులుబాట్లు కల్పించాలి అని ఒక చిత్తశుద్ధితో కార్మికోద్యమ నాయకుడిగా పనిచేసి కార్మికులకి అనేక సౌకర్యాలు కల్పించడంలో, అటువంటి ఉద్యమాలు చేయడంలో బాబురావు గారు కీలక పాత్ర పోషించారు. అంతేకాదు కార్మికోద్యమమే కాదు, ఈ రోజున సమాజ నిర్మాణం తరగతి గదుల్లో జరుగుతూ ఉన్నటువంటి తరగతి గదుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు, వారి ఉపాధ్యాయ ఉద్యమాన్ని ఆయన అనేక సలహాలు ఇవ్వటమే కాకుండా ఉద్యమానికి అండగా నిలబడినటువంటి వ్యక్తి. ఇటువైపు కార్మిక ఉద్యమానికి, కార్మికులకే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయ ఉద్యమానికి కూడా తీరని లోటు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నుంచి జైపుర వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్ దగ్ధమైంది. ఉదయం ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 5 ప్రయాణికులున్నారు. ఇంజిన్లో పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్ నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు నేడు వారిని కార్యాలయం వద్దకు పిలిపించి విచారిస్తున్నారు. అవినీతి అంతం చేయాలనే నినాదంతో అధికారులు కార్యాలయ గోడలకు పోస్టర్లు అతికించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో 2 ప్రైవేటు వ్యక్తులను గుర్తించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. డీజీ అతుల్ సింగ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం, అలాగే డైరెక్టర్ మేడం జయలక్ష్మి గారి ఉత్తర్వుల ప్రకారం మేరకు మా యొక్క జేడీ సుప్రజా మేడం గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క విజయవాడలో మన ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయమైన దాని మీద నిన్న అనగా 5/11/25 తారీఖు నుంచి ఇక్కడ వెరిఫై చేస్తాం. దాని యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలిగేషన్స్ వచ్చినాయి, దాని మీద ఏంటంటే పబ్లిక్ ఎలిగేషన్స్ ఉండవన్న వారి ఆదేశం వరకు ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఈ టీంలో నాతో పాటు 2 ఇన్స్పెక్టర్లు, మా స్టాఫ్ అందరూ కలిపి చేసాం. నిన్న రోజున ఇక్కడ చెక్ చేసినప్పుడు మాకు ఇక్కడ అనాథరైజ్డ్ క్యాష్ 74,600 రూపాయలు దొరికింది. అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఒక 3 ఆ కంప్యూటర్ చేస్తూ ఒక 3 ఉన్నారు. ఆ 3 కూడా అడగడం జరిగింది. చేయకూడదు యాక్చువల్గా ప్రభుత్వ కార్యాలయం మన ప్రకారం ప్రస్తుతం వారు ఇక్కడ 3 పనిచేస్తున్నారు. అలాగే 2 సబ్ రిజిస్టర్ ఇక్కడ డాక్యుమెంట్ రైట్స్ బయట వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు 2 కనిపించారు. ఆయన కూడా ఎందుకు వచ్చారంటే ఏదో రిజిస్ట్రేషన్ ఉంటే చదువుదాన్ని వచ్చి తెలియకపోతే అని చెప్పారు. వారిని కూడా విచారించి ఏం జరుగుతుందో ఏమనుకున్న దాని గురించి కూడా మేము విచారిస్తున్నాం. అలాగే రికార్డు పరంగా ఏమున్నాయి, ఏమన్నా రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, ఇంతకు ముందు ఎలా జరిగింది, ఏమన్నా ఉన్నాయా, రికార్డు పరంగా ఏమన్నా జరిగిన ఏమన్నా అంటే వ్యతిరేకంగా చేయాల్సిన పని చేయకుండా ఉన్నాయి కదా, వాటి మీద మేము ఈరోజు వెరిఫై చేస్తాం. 2వ రోజు కూడా కంటిన్యూ చేసి ఈరోజు కూడా దాని మీద చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేష్. అండగా ఉండటమే కాక రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత తనదేనని హామీ. హర్యానాలో బీజేపీ పాల్పడిన ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ హై వోల్టేజీ హైడ్రోజన్ బాంబు పేల్చారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు. చంద్రబాబు ప్రాపకం కోసమే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.